సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్టులు దుమారం రేపాయి. బీఆర్ఎస్ పిలుపు మేరకు ప్రజాభవన్ ముట్టడికి వెళ్తున్న రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు పోలీసులు. రైతులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. సన్న చిన్నకారు రైతులు కూడా మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభవన్ కి వెళ్ళవలసిన కార్యక్రమంలో భాగంగా మేమందరం బయలుదేరుతూ ఉంటే మన హుజూర్ నగర్ పోలీసు వారు మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. మనందరం ఒకటి ఆలోచించాలి, రైతులందరికీ రుణమాఫీ చేయవలసిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా రుణమాఫీ ప్రతి రైతుకి చేయవలసిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు కొంతమంది రైతులకు అయ్యి కొంతమంది రైతులకు రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఆ రుణమాఫీ కానీ రైతులకే తెలుస్తుంది. రేషన్ కార్డు లేదు అనే కారణంతో 20,000 30,000 రూపాయలు 4,000 చూపించి 3 అని చెప్పి 2 1 అన్నట్టుగా ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు. ఇవాళ ఏ సొసైటీలో చూసినా పిఎస్సిఎస్ సొసైటీల కాడికి పోతే ఉదాహరణకు ఒక చిన్న పల్లె గ్రామం లింగగిరి గ్రామంలోనే 670 మంది వాళ్ళ పాస్ పుస్తకాలు పెట్టి టైటిల్ డీడీ పెట్టి ఆన్లైన్లో ఓకే చేసుకున్న తర్వాత అప్పు ఇచ్చారు. ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒక్క సొసైటీలోనే 270 మందిని మిగిలిరంటే మండలంలో ఎన్ని సొసైటీలు 4 సొసైటీలు ఉన్నాయి. సుమారు 3,000 మంది ఇంకా రుణమాఫీ